హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చూడండి ఎంత ఎండ కాసేస్తుందండి. 4 రోజుల నుంచి అయితే చాలా ఎండలు కాస్తున్నాయండి. అసలు ఉండలేకపోతున్నాం. చాలా రాజమండ్రిలో అయితే చాలా ఎండలు దంచేస్తున్నాయండి. చూడండి అన్ని చెట్లు ఎలా ఒళ్ళిపోతున్నాయో, 2 పూట్ల నీళ్ళు పోసిన అలా అయిపోతున్నాయండి. అయితే మీకు ఒకటి ఇవాళ అయితే నేను ఎందుకు వచ్చాను తెలుసండి, మీకు ఒకటి చూపిద్దామని వచ్చానండి. నాకు ఎలా పండింది పైన కాసిన చెట్టు చూడండి, ఎంత బాగా కాస్తుంది. నిన్నే పెట్టుకున్నానండి గోరింటాకు, చూడండి ఎలా పండిందో. చూడండి మొక్క అంతా మొత్తం తీసి గోరింటాకు అంతా కోసానండి. పెట్టుకున్నామండి మేము అందరూ, నిన్నే పెట్టుకున్నామండి. చూడండి ఇవాళ అయితే నేను పైకి వచ్చానండి మీకు చూపిద్దామని. ఇదిగోండి చూసారా, నేను కడియం నుంచి తెచ్చాను కదండి మొక్కలు. వీటిని కుండీల్లో పాతుకొని నీళ్ళలో పెట్టానండి. ఎండ అయితే చాలా ఉంది కదండి, అంత జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎండకి చచ్చిపోతాయండి. అందుకని నీళ్ళలో పెట్టానండి ఇలాగా. అయినా ఎండ తగులుతుంది కానీ కొద్దిగా తక్కువగా ఉందండి మూలన అయితే. చూడండి గులాబీ అయితే ఉంచింది, ఇవన్నీ అందాక అలా కుండీల్లో వేస్తానండి. రాధా మనోహరం బాగుంది కదండి, చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కూర్చునియండి, గడ్డి పూలు చూసారా. స్వీట్ లైఫ్ కూర్చాను కదండి. చూడండి మీకైతే ఎవరు చూపిద్దామని వచ్చానండి. చూడండి మందారం కూడా పూసింది. ఎండలు ఉన్నాయి కదండి, మొన్న మధ్యన ఇలాగా పురుగు ఏదో పట్టేసిందండి అన్నీ. అసలు కిందసారి బోల్డ్ పోస్తున్నాయని చెప్పాను కదండి. తెల్ల పురుగులు ఉంటుందండి, తెల్లదే రసం పీల్చేది. నలిపేసానండి, చాలా మట్టుకు నలిపేసి నేను ఎక్కడెక్కడ చంపేసి కొమ్మలు కట్ చేసానండి. ఆ కొమ్మల్ని చూపిస్తానులేండి నేను. అందుకే మొగ్గలు కాసినాయి అని చిగురు వచ్చి వల్ల. చూడండి మందారం, ఇప్పుడు మందారం ఉందండి. మందారం మందారం చూడండి 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 పువ్వు చూడండి అలా పూసిందో ఒక రొక్కేలా వచ్చిందని. మొన్న మీకు చూపించాను కదండి, ఒకే చెట్టుకి ఆ ఎరుపుని రంగు బిస్కెట్ రంగులో ఉందండి. ఈ రంగు ఒకే చెట్టుకి 2 కలర్స్ పూసినాయి అన్నారు. ఇది ఇవాళ అయితే విచిత్రంగా చూడండి, ఒక పువ్వులోనే ఒక ర్యాక్ వేరే రంగు వచ్చిందండి. ఇది చూపిద్దామని వచ్చానండి పైకి. ఇందాకే చూసానండి, ఇంకా మనసాగా వచ్చేసి మీకు చూపిద్దామని వచ్చారండి. చూడండి నేను ఎప్పుడు చూడలేదండి ఇలాగా. అయితే మొన్న అయితే ఆ మధ్యన ఒక చెట్టుకి 2 కలర్స్ వచ్చిన పువ్వులు చూపించాను కదండి. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది కదండి. ఇంకా ఇంకో చూపిద్దాం ఉంటున్నాను కదండి. మొన్న మర్రి చెట్టు చూపించాను కదండి మీకు. ఇది చూపించాను కదండి మర్రి చెట్టు ఇలా పెంచాను రోజు. అక్కడ నుంచి తెచ్చి చూడండి ఎంత కాండం ఎంత అలా గట్టిగా స్ట్రాంగ్గా అయ్యిందండి. ఇలా ఉంది కదండి. అంటే బోన్సాయి లాగా పెంచుతున్నారు కదండి అందరూ. నర్సరీలో అట్లా చూసానండి బోన్సాయి లాగా. అంటే అలా మరుగుజ్జు మొక్కల్ని అలా ఎదగనివ్వకుండా అలాగా మరుగుజ్జుగానే అలా పెంచాలండి, కట్ చేస్తూ ఉండాలండి. దీన్ని ఇది కూడా చూడండి. మరి ఇది రావి చెట్టు అండి, చూడండి ఎంత బాగుందో కాండం. 2-3 మొక్కల్లో వస్తే నేను అలా ఉంచుతానండి, అవి కూడా అలా అవుతాయి కదా స్ట్రాంగ్ అని. చూడండి ఇది కూడా రావి చెట్టు అండి. అయితే 4-5 సంవత్సరాలు నేను కాపాడుకున్నాను, చాలా రోజుల నుంచి రాసుకున్నానండి. అన్ని మొక్కలు పోయినా ఇది మాత్రం వీటిని మాత్రం ఉంచానండి. ఇలా తాళ్ళు కట్టి వాళ్ళు ఇలా చేస్తారండి, కొమ్మల్ని ఉంచి. మనకైతే తెలియదు కదండి, ఏదో కొంచెం అలా షేప్లో ఎదగనివ్వకుండా అలా రౌండ్ కట్ చేస్తున్నానండి. తాళ్ళు కట్టి వాళ్ళు టైట్గా అలా షేప్ తెస్తారండి పైన. చూడాలండి, నేను ట్రై చేయాలండి. చూస్తారా గాలికల్లా అవుతుంది. ఇదైతే చింత చెట్టు చూపించాను కదండి మీకు. చూసారా ఎండగా ఎలా అయిపోయిందో. దొండపాదు కూడా వేసానండి. దొండపాదు చూద్దాం ఎలా వస్తుందో. కాకరకాయ అయితే మొన్నప్పుడు గింజలు వేస్తే వచ్చినాయండి కొన్నిసార్లు ఒక కుండీలో. అదైతే ఒకే రకం పువ్వు వచ్చిందండి, కాయ ఒకటి. ఈసారి అయితే ఆడ మొగ 2 తీసుకోవాలంటే కదండి ఆయన చెప్పారు, మొక్కలు ఉంటాయి అమ్మే ఆయన చెప్పారు.
సరే అని 2 తెచ్చానండి. ఏదో ఇప్పుడు ఉందండి ఆకక్కడికి. ఇది ఒక చెట్టు, ఏదో ఒక మొక్క తెచ్చానండి. 2 రకాలు, 2 ఆడ మగ అని ఇచ్చారండి. మరి చూడాలి ఎలా ఉంటుంది, చూద్దామండి. ఒకసారి అయితే అన్నీ వచ్చినాయి, 2-3 మొక్కలు వచ్చినాయి. వాటికి అంతా గింజలు వేస్తే వచ్చినాయి కదండి. అన్నీ ఒకే రకం వచ్చినాయండి. పువ్వులు వచ్చేసాయి కానీ కాయలు అయ్యాయి కాదండి. 2 మొక్కలు ఉండాలంట కదండి. వేరే కూడా వేసానండి ఇలాగా. సరే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందామండి. ఇదే పువ్వు చూపిద్దామని వచ్చానండి నేను. ఎలా ఉందో చూసారా ఎలా ఉంటుందో. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందామండి మనం. ఉంటానండి.